అమ్మ 7వ రోజు మహాలక్ష్మి. అంటే పెళ్ళైన ముత్తదుల్ని ఎవరిని చూసినా కూడా మహాలక్ష్మిలా ఉన్నావు అంటూ ఉంటారు. మరి 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? మామూలుగా మహాలక్ష్మీదేవి అంటే డబ్బే కాదు, ఆరోగ్యం కూడా, పిల్లలు కూడా, మన ఫ్యామిలీ కూడా లక్ష్మీ స్వరూపమే. ఆస్తులు లక్ష్మీదేవి స్వరూపమే. వాహనాలు, మన దగ్గర ఉన్న పెట్స్ అన్ని లక్ష్మీదేవి స్వరూపాలే. మనకున్న భూములు, భూమి అంటే భూలక్ష్మీదేవి. సంపద అంటూ ఉంటాం, మొత్తం కలిపి సంపద. ఆరోగ్యం కూడా లక్ష్మి. ఎందుకంటే మనం ఇవన్నీ అనుభవించాలంటే హెల్త్ ఉండాలి కదా. హెల్త్ లేదనుకోండి, కనీసం ఆ ఫుడ్ తినలేము, ఆ కార్ ఎక్కలేము, ఎంజాయ్ చేయలేము. కాబట్టి మెయిన్ ఆరోగ్య లక్ష్మి ఉండాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు అదే లేదు. ఇంతకుముందు భోజనం సరిగ్గా దొరికేది కాదు ఒక 40-50 ఏళ్ళ క్రితం. కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది. తిని తగ్గించుకోలేక హెల్త్ పాడు చేసుకుంటున్నారు చాలామంది. ఎక్కడ చూసినా లేడీస్కి పీసీఓడీలు, పీసీఓఎస్లు, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీలే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయింది. జెంట్స్కి అయితే ఓవర్ వెయిట్, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆరోగ్య లక్ష్మి లేదు ఎవరికి. కాబట్టి ఈసారి వచ్చే నవరాత్రుల్లో మహాలక్ష్మి అవతారంలో ఆరోగ్య లక్ష్మి కావాలి అని చెప్పి భావించి ఎవరైతే దీక్ష చేస్తారో, కనీసం ఈ దీర్ఘకాలిక రోగాలు అంటారు, ఎంతో పాపం చేస్తే కానీ ఈ రోగాలు రావన్నమాట. అంటే దీర్ఘకాలిక రోగాలు ఎవరికి వస్తాయంటే ఎక్కువ పాపకర్మలు ఎక్కువైపోయిన వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఆ కర్మలన్నీ కరిగిపోవాలంటే మహాలక్ష్మి అవతారం రోజు ఆరోగ్యం కావాలి, హెల్త్ బాగుండాలి అని చెప్పి దీక్ష చేసుకోండి. మంచి బెనిఫిట్ ఉంటుంది. అమ్మవారికి గోడాన్నం అంటే చాలా ఇష్టం, పరమాన్నం అంటే కూడా చాలా ఇష్టం. పాలలో బియ్యాన్ని ఉడికించి పాయసం చేస్తారు, బియ్యంతో వండినటువంటి పాయసం. అది చాలా ఇష్టం అన్నమాట. మీకు జాజికాయ, జాపత్రి, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, యాలకలు, లవంగం, ఇవన్నీ వాడి ప్రసాదాలు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం మహాలక్ష్మీదేవికి. సువాసనలు వచ్చేటటువంటి అత్తరు, పట్టు వస్త్రాలు, ఇవన్నీ చాలా ఇష్టం. మంచిగా పట్టు చీర కట్టుకొని, తల నిండా పువ్వులు పెట్టుకొని, గాజులు వేసుకొని అమ్మవారికి ఆ రోజు కుంకుమార్చన చేస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైంది కుంకుమార్చన. మహాలక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తరంతో చేయండి. మంచిగా హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.